ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ మీనాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ వంశీ మీను. ఈ వీడియోలో వచ్చేసి నాకు 240 రూపీస్లో ఇవన్నీ మన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కానీ బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ వచ్చాయన్నమాట. ఆగట్లేదు, కింద పెట్టేస్తున్నా. ఇది ఒకవేళ తెలియకపోతే నేను ఎవరైతే యూజ్ చేసుకుంటారు అని వీడియో తీయాల్సి వచ్చింది. నేను చాలా వరకు ఇందులో ఆర్డర్ చేసుకున్నాను అన్నమాట. ఇవన్నీ ట్రయల్ ప్యాక్స్ ఎందుకు చేసుకుంటారంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ మనకు యూజ్ చేయాలి అని అనిపిస్తే ఫస్టే మనం పెద్ద ప్రోడక్ట్ అంటే బాగా రేంజ్లో ఉంటాయి, ఒక 200-300 అబోనే ఉంటాయి ఏ ప్రోడక్ట్ అయినా. సో అలా మనం ఎందుకు అంత మళ్ళీ మనకు నచ్చకపోతే అంత మనీ వేస్ట్ అవుతుంది అనిపిస్తుంది. సో ఇలా ట్రయల్ ప్యాక్స్ అనేది మంచి ఐడియా. ఒక చిన్న మనకు మన బడ్జెట్లో వస్తుంది. అలాగే మనం ఏదైనా ట్రై చేయాలనుకుంటే ఫస్ట్ ఆ ట్రయల్ ప్యాక్ని ట్రై చేసి అది మంచిగా అనిపిస్తే మనం పెద్ద ప్యాక్ కొనుక్కోవచ్చు. అండ్ ఇది వచ్చేసి స్మిటన్ యాప్లో ఉంటుంది అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇది చాలామందికి ఎలా ఆర్డర్ చేయాలి, ఎలా వస్తాయి అనేది తెలీదు. కాకపోతే వస్తాయని చాలామంది చెప్పారు. నాకు కూడా ఫస్ట్లో ఇంత ఈ అమౌంట్లో 250 రేంజ్లో 200 రేంజ్లో ఇన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కానీ వస్తాయి ట్రయల్ ప్యాక్స్ అనేది. కాకపోతే అది షాప్ చేయడం, యాప్ ఎలా అసలు అప్లై చేయడం, ట్రయల్ పాయింట్స్ ఉంటాయి ఎలా అనేది తెలియకుండే. తర్వాత తెలుసుకొని సో ఈ వీడియో కూడా యూజ్ అవుతుంది కదా, ఎవరికైనా వాళ్ళు కూడా ఆర్డర్ చేసుకుంటారని చేస్తున్నాను. ఫస్ట్ నేను ఏమేమి ప్రోడక్ట్స్ తీసుకున్నానో అవి చూపిస్తాను. తర్వాత అది ఎలా ఆర్డర్ చేయాలి, యాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అందులో ఎలా చెక్అవుట్ కావాలి అనేది అన్నీ చూపిస్తాను. అండ్ నాకు వచ్చేసి ప్రొడక్ట్స్ నేను ఏం చేశానంటే ఫస్ట్ వచ్చేసి డాట్ అండ్ కీ వాళ్ళ సన్ స్క్రీన్ చేశాను అన్నమాట. ఇది నేను ఈ సన్ స్క్రీన్ ఇది వాడాలనే ఫస్ట్ ఈ ట్రయల్ ప్యాక్స్లో సర్చ్ చేసి ఇందులో ఉందని తీసుకున్నాను అన్నట్టు. ఇది వాటరీ సన్ స్క్రీన్ ఉంటుందని చూశాను నేను. ఎందుకంటే ఇప్పటివరకు వాడిన సన్ స్క్రీన్స్ ఏంటంటే ఒక వైట్ టెక్స్చర్ లాగా ఏదో మనకు ఏదో పెట్టుకున్నట్టు ఏదో చెమటగా మంచిగా అనిపించపోయేది. సో ఇది బాగుంటుంది అని నేను సర్చ్ చేసి సో ఓకే ఫస్ట్ ట్రయల్ ప్యాక్లో చూసి తర్వాత పెద్ద ప్యాక్ కొనుక్కుందామని ఈ డాట్ అండ్ కీ వల్ల సన్ స్క్రీన్ తీసుకున్నాను. వాటర్ మెలన్ ఇది అందులో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఫౌండేషన్ ఇది ట్రై చేయాలని తీసుకున్నాను అనమాట. స్విస్ గుడ్ ఫౌండేషన్ చూపిస్తాను. యా, ట్రయల్ ప్యాక్స్ చాలా క్యూట్గా ఉంటాయి అసలు. ఇది ఫౌండేషన్ తీసుకున్నాను ఒకటి. అండ్ ఫేస్ వాష్ కూడా ఒకటి డాట్ అండ్ కీ వాళ్ళది తీసుకున్నాను. డాట్ అండ్ కీ అనేది చాలా మంచి బ్రాండ్ అనమాట. కొంచెం రేంజ్లో కూడా మరీ ఏం రేంజ్లో ఉండవు, మంచి రేంజ్లోనే ఉంటాయి. సో అవి ట్రై చేద్దాం అన్నట్టు ఫేస్ వాష్ ఒకటి అండ్ సన్ స్క్రీన్ ఒకటి తీసుకున్నాను ఇందులో. అండ్ ఫేస్ మాస్క్లు ఒక 2 తీసుకున్నాను అనమాట. ప్లమ్ వాళ్ళై ఒక ఫేస్ మాస్క్ తీసుకున్నాను. జస్ట్ హర్బ్ ఇది మసాజ్ ఫేషియల్ మసాజ్ మాస్క్ అన్నట్టు. ఇందులో ఈ యాప్లో మాత్రం చాలా బ్రాండ్సే ఉంటాయి. మనం ఏదో వాళ్ళు మనకు బ్రాండ్స్ ఉండవు అవి వాడొచ్చా లేదా అన్న డౌట్ ఏమి ఉండదు. పెద్ద పెద్ద బ్రాండ్సే ఉంటాయి అన్నీ. మామా ఎర్త్ వాళ్ళవి ఉంటాయి, ప్లమ్ వాళ్ళవి ఉంటాయి, డాట్ అండ్ కీ వాళ్ళవి ఉంటాయి, జస్ట్ హర్బ్స్ ఉంటాయి, ప్లమ్ వాళ్ళది ఉంటుంది. అండ్ ఇంకోటి స్విస్ బ్యూటీ వాళ్ళది ఉంటుంది. అండ్ సిరమ్స్లో కూడా తీసుకున్నాను. ఒకటి మాయిశ్చరైజర్ తీసుకున్నాను. ఇది వంశీకన్ తీసుకున్నాను. ఇది యాగ్నీ వాళ్ళది మాయిశ్చరైజర్ అన్నమాట. యాంటీ యాగ్నీ వాళ్ళ మాయిశ్చరైజర్. ఇది వచ్చేసి PHY బ్రాండ్. అండ్ సిరమ్స్లో ఒక 2 సిరమ్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి హైలరానిక్ సిరప్ అన్నమాట. ఇది ట్రయల్ ప్యాక్స్ చిన్నగా ఉంటాయి. ఇది స్కిన్ టెక్స్చర్ని మనకు స్మూత్గా తెచ్చి ఫేస్ డ్రై కాకుండా, అంటే చాలామందికి ఫేస్ పగులుతూ ఉంటుంది, డ్రై అవుతూ ఉంటుంది కదా, అలా కాకుండా మంచి మాయిశ్చరైజర్ అంటే మంచి మెత్తగా మాయిశ్చరైజర్గా ఉంటుందన్నమాట ఈ సిరప్ వాడితే. చూద్దాం, వాడతాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్రాండ్ వచ్చేసి సీర్ సీక్రెట్స్ అంట. విటమిన్ సి గ్లోయింగ్ స్కిన్ సిరం. నేను విటమిన్ సివి చాలా వాడుతున్నాను. ఏంటి అంటే ఫేస్ వాష్ విటమిన్ సిదే, నేను పెట్టుకునే క్రీమ్ విటమిన్ సి వాళ్ళది, అంతే విటమిన్ సిదే అన్నమాట. విటమిన్ సి ఎందుకు అంటే ఫేస్ అనేది చాలా బ్రైట్గా కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు వైట్గా కావడం కాదు ఇంపార్టెంట్, ఎందుకంటే వైట్గా కావాలి అంటే అది మన స్కిన్ టోన్కి మ్యాచ్ కాదు. ఎందుకంటే మనం బ్రౌన్ కలర్లో ఉన్నాం కాబట్టి చిన్నప్పటి నుంచి అదే కలర్లో ఉంటాము. కాబట్టి విటమిన్ సి ఏం చేస్తుంది అంటే మన ఏదైతే కలర్ ఉందో దాన్ని బ్రైట్గా చూపిస్తుంది.
డల్గా అవుపడదు అనమాట. చాలా బ్రైట్గా కనిపిస్తూ ఉంటుంది స్కిన్. దానికి విటమిన్ సి చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇది ఒక విటమిన్ సి సిరం తీసుకున్నాను. అండ్ వీటికి నాకు బ్యాగ్ కూడా వచ్చింది. ఈ బ్యాగ్ కూడా ఇందులో పెట్టుకోవడానికి ఇవన్నీ పడుతున్నాయి, అంత చిన్నగా ఉన్నాయి అన్నమాట. అంటే ఇప్పుడు నాకు 240 రూపీస్లో ఇవన్నీ వచ్చాయన్నమాట, విత్ బ్యాగ్ కూడా, అంటే పర్స్. 240 రూపీస్లో ఇవన్నీ, మళ్ళీ పర్స్ కూడా. దాదాపు 3 + 5 8 ప్రొడక్ట్స్ విత్ పర్స్, మొత్తం 9 వచ్చాయి నాకు. అండ్ ఇవి ఇప్పుడు నేను ప్రొసెసర్ చెప్తాను, అది ఎలా మనం షాపింగ్ చేయాలి, ఎలా వాటిని ట్రయల్ పాయింట్స్ ఉంటాయి, అవి ఎట్లా వస్తాయి అనేది నేను ఇందులో చెప్తూ ఉంటాను. అలాగే మీకు రికార్డింగ్ వీడియో పక్కకు నేను అటాచ్ చేస్తాను వీడియోలో. అందులో చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే నేను ఫోన్లో ఇలా చూపెడితే మీకు కనిపించదు అనమాట, మొత్తం వెలుతురు లైటింగ్ ఉంటుంది కదా. సో నేను ఇలా చెప్తుంటాను, పక్కన కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది, మీకు క్లారిటీగా ఉంటుంది అనమాట. ఫస్ట్ మనం ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ని టైప్ చేయాలి. యాప్ వచ్చేసి స్మిటెన్ అనమాట, SMYTTEN. యా, అది యాప్. దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. నాకు ఆల్రెడీ ఇన్స్టాల్ ఉంది కాబట్టి ఇది ఓపెన్ అవుతుంది. రాగానే ఫస్ట్ గెట్ స్టార్టెడ్, మీకు లాగిన్ అయితే లాగిన్ నంబర్, ఓటీపీ వస్తుంది, అది ఇచ్చేయచ్చు. మొబైల్ నెంబర్తోనే ఓటీపీ వస్తుంది. సో మనకు ఓటీపీ ఎంటర్ చేయగానే మనకు మేలా ఫీమేల్ అవన్నీ అన్నీ అడుగుతుందన్నమాట. మన డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. రిఫరల్ కోడ్ ఉంటే పెట్టుకోవచ్చు, రిఫరల్ కోడ్ లేకపోతే పర్లేదు. మీకు రిఫరల్ కోడ్ కావాలి అనుకుంటే నా రిఫరల్ కోడ్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు కావాలి అనుకుంటే ఆ రిఫరల్ కోడ్ అక్కడ ఎంటర్ చేయండి. మనకు ఓపెన్ చేయగానే మనకు పైన లెఫ్ట్ సైడ్లో 6 ట్రయల్ పాయింట్స్ అని కనిపిస్తూ ఉంటుంది. ఆల్రెడీ మనకు ఫస్ట్ టైం మనం చేసినా కూడా మనకు ఆ ట్రయల్ పాయింట్స్ వస్తాయన్నమాట. సో ఆ ట్రయల్ పాయింట్స్ తోటే మనం ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ అన్ని కొంటాము. అండ్ ఫస్ట్ మనకు ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఆ యాప్ని ఓపెన్ చేస్తున్నారు కాబట్టి ఫ్రీ గిఫ్ట్ అని వస్తుంది కింద, దాన్ని మనం క్లెయిమ్ చేసుకోవాలి ఫస్ట్ ఆర్డర్ పైన. ఆ ఫ్రీ గిఫ్ట్ తీసుకుంటేనే ఇంకా ఎక్స్ట్రా ఏదైనా పౌచ్ అయినా ఇంకా ఐటమ్స్ ఏమైనా ఉంటే వస్తాయన్నమాట. అండ్ పైన మీకు 6 ట్రయల్ పాయింట్స్ ఉంటాయి కదా, ఆ ట్రయల్ పాయింట్స్తోనే మనం కొనాలన్నమాట. ఇప్పుడు కొన్నప్పుడు ఏం చూసుకోవాలంటే, మనకి ఎక్కువ ప్రోడక్ట్స్ కావాలి అని అనుకుంటే మీరు ఫస్టే మైండ్లో సెట్ చేసుకోండి మీకు ఏమేమి ప్రోడక్ట్స్ కావాలి. సిరమ్స్, ఫేస్ వాష్, ఫౌండేషన్స్, మేకప్స్ సంబంధించింది ఏమైనా, అంటే లిప్స్టిక్స్ అయినా, ఐ ల్యాషెస్ అయినా, లేకపోతే ఫేస్ వాష్ అయినా, మాయిశ్చరైజర్స్ అయినా, ఎలాంటిది కావాలో అని ముందు ఫిక్స్ చేసుకొని ఎతకండి. అండ్ అందులో ఎలా ఎతకాలి అంటే, తక్కువ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో, మనకు ఇప్పుడు ఉన్నాయి 6 ట్రయల్ పాయింట్స్ కాబట్టి ఆ 6 ట్రయల్ పాయింట్స్ 1 ట్రయల్ పాయింట్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి. మనకి ఎక్కువ ప్రోడక్ట్స్ కావాలి అని అనుకుంటే తక్కువ 1 ట్రయల్ పాయింట్స్ ఉన్నవి ప్రొడక్ట్స్, 2 ట్రయల్ పాయింట్ ఉన్న ప్రోడక్ట్సే ఎక్కువ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఒక 5 ట్రయల్ పాయింట్ ప్రోడక్ట్ ఒకటే సెలెక్ట్ చేసుకున్నామంటే మనకు ఎక్కువ ప్రొడక్ట్స్ రావు. సో ఒకటే ప్రోడక్ట్ వస్తుంది లాస్ట్కి. సో మనం మంచి మంచి పెద్ద యాప్స్, మన బ్రాండ్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి నేను డాట్ అండ్ కీ చూస్తున్నాను అనమాట. డాట్ అండ్ కీలో చాలా రకాలు ఉంటాయి. ఒకటి కాంబో కూడా ఉంటుంది, 6 ట్రయల్ పాయింట్స్ ఇది. అందులో 3 ప్రొడక్ట్స్ వస్తాయి. సో దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వను. మిగతా అన్ని 1, 2 ట్రయల్ పాయింట్స్. నేను 2 ట్రయల్ పాయింట్స్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే ఇంకా 2 ట్రయల్ పాయింట్స్ ఒకటి ఉంది, మన ఏంటంటే మాయిశ్చరైజర్ ఒకటి ఉంది, అది సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉంటాయి. వాటి బ్రాండ్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు వాళ్ళు. ప్లమ్, పిలిగ్రిమ్ కానీ, ప్లమ్ వాళ్ళే చాలా పర్ఫ్యూమ్స్ ఉంటాయి. అందులో ఫేస్ మాస్క్లు ఉంటాయి, ఫేస్ వాషెస్ ఉంటాయి, ఏంటి అంటే నైట్ క్రీమ్స్ ఉంటాయి. సో మనం చాలా ఏందో మనకు వచ్చాయి కదా, తక్కువ రేట్లో వచ్చాయని కాకుండా తక్కువ ట్రయల్ పాయింట్స్ మనం యూజ్ చేసుకున్నాం, మనకు ఆ ప్రోడక్ట్ యూజ్ కావాలి. సో ఆ యూజ్ ఏటీఏ మన ప్రొడక్ట్స్ మనం సెలెక్ట్ చేసుకుంటే మనకు తర్వాత చాలా యూజ్గా ఉంటుందన్నమాట. లేకపోతే మనము ఆర్డర్ చేసుకున్న తర్వాత ఏదో ట్రయల్ ప్యాక్సే కదా, మనం ఏదో ఆర్డర్ చేసుకున్నాము, వచ్చాక కూడా మనం వాటిని వాడకపోతే వేస్ట్ అవుతుంది కదా ప్రోడక్ట్ కూడా. మనం ఏదైనా ఎక్స్ట్రా ప్రోడక్ట్ అక్కడ యాడ్ చేసుకుంటే మన అక్కడ అమౌంట్ కట్టమని చూపిస్తుంది. నాకు ఇప్పుడు 25 రూపీస్ అని చూపెట్టింది కదా, సో అలా చూపిస్తుంది అనమాట. అలా కాకుండా ఓన్లీ ట్రయల్ పాయింట్స్లోనే అడ్జస్ట్ అయ్యి తీసుకోవాలి. అండ్ ఇక్కడ చూసారా నేను ఎన్ని ప్రోడక్ట్స్ చూసానో,
ఫస్ట్ ఒక ఆర్డర్ అదే ఫ్రీ ఆర్డర్ అని చూపెట్టాను కదా, అందులో 3 ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసుకున్నాను. పైన యువర్ ఫ్రీ బీస్ అని చూపించింది కదా, మీకు ఓపెన్ చేస్తే ఫ్రీ గిఫ్ట్స్ అని చూపిస్తుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఉంటాయి అవి, దాన్ని బట్టి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మిగతాయి 4 మొత్తం కలిపి నాకు ఎంత వచ్చింది, 235 రూపీస్ వచ్చింది అంతే. అది డెలివరీ అడ్రస్ మనం పెట్టుకొని క్యాష్ ఆన్ డెలివరీకి అయితే మనకు 51 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది. సో ఆన్లైన్ పేమెంట్ చేస్తేనే బెటర్. ఇది చాలా సేఫ్ యాప్, ఎలాంటి స్కామ్స్ అనేవి ఉండవు. సో ఆన్లైన్ పేమెంట్ చేసుకొని మనము దాన్ని బుక్ చేసుకుంటే మనకు ఒక 1 వీక్ లోపు వస్తాయన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, మనకు ఒక ప్రోడక్ట్ మనం అందులో చూస్తున్నాము అంటే దాన్ని ఓపెన్ చేసి క్లియర్గా చూడండి. అది దేనికోసం యూజ్ అవుతుంది, దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అని అన్నీ మెన్షన్ ఉంటుంది. సో అలా చెక్ చేసి తీసుకోవాలి. ఎందుకంటే కొందరి స్కిన్స్కి కొన్ని ప్రొడక్ట్స్ పడవు. మీరు అనవసరంగా తక్కువ రేట్లో వస్తుంది కదా అని ఆర్డర్ చేసుకొని ఫేస్ మీద పెట్టుకుంటే ఏదో ఒక ఎలర్జిక్ రియాక్షన్స్ కానీ మన ఉన్న ఫేస్ని పాడు చేసుకున్నట్టు అయిపోతుంది. సో మీరు ఏదైనా తీసుకుంటే మెయిన్గా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఏదైనా కూడా చాలా ఆలోచించి తీసుకోవాలి. మీకు ముందు నేను చిన్నప్పుడు ఎక్కువ అసలు నేను ఏది పాడేదాన్ని కాదు, ఓన్లీ న్యాచురల్గా ఉండేదాన్ని. సో ఈ మధ్యలో ఏంటి అంటే డెలివరీ తర్వాత ఫేస్లో చాలా చేంజెస్ వచ్చాయి. మళ్ళీ నాకు హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా బాగా చేంజెస్ వచ్చాయి. కాబట్టి స్కిన్ని మనం ఎంత కాపాడుకుంటే అంత బాగుంటుంది అని ప్రొడక్ట్స్ నేను దాదాపు ఒక 6 మంత్స్ నుంచే వాడుతున్నాను. సిరమ్స్ అయినా, ఫేస్ వాషెస్ అయినా, క్రీమ్స్ అయినా, అన్ని మేకప్ ప్రొడక్ట్స్ కూడా చాలా కొంచెం మనం ఎక్కువ కెమికల్ కాకుండా ఆర్గానిక్గా కొనుక్కుంటే చాలా మంచిది. ఇప్పుడు ఏంటంటే మమాఎర్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, చాలా బాగుంటాయి అవి, ఎందుకంటే ఫుల్లీ ఆర్గానిక్ ఉంటాయి. అలాగే ఎస్టీ బొటానికల్ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి. ఆర్గానిక్ హెయిర్ వేస్ట్ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ నేను వాడుతున్న ప్రొడక్ట్స్ అనమాట. ఏంటంటే కొంచెం ఆర్గానిక్గా ఉంటాయి అనమాట. చాలా కెమికల్స్ అంటే బాగా కెమికల్స్ కలపకుండా ఆర్గానిక్గా చేస్తారు అవి ప్రొడక్ట్స్. ఇంకోటి వచ్చేసి సిరమ్స్ గురించి చెప్తాను. సిరమ్స్ ఇప్పుడు చాలామంది వాడుతున్నారనమాట. సిరమ్స్ అనేవి కొన్ని వీక్లీ వన్స్ వాడేటివి ఉంటాయి, డైలీ వాడేటివి ఉన్నాయి, కొన్ని మార్నింగ్ పెట్టుకునేటివి ఉంటాయి, కొన్ని నైట్ టైం పెట్టుకునేటివి ఉంటాయి అనమాట. సో దానిలో చాలా రీసెర్చ్ చేసుకొని బ్యూటీ ప్రొడక్ట్స్ కొనడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పుడు బ్రైటనింగ్ సిరమ్ ఒకటి వాడుతున్నాను, 10% నియాసినమైడ్ సిరమ్ ఒకటి వాడుతున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెటినాల్ సిరమ్ కూడా ఒకటి వాడుతున్నాను. అది వీక్లీ వన్సే పెట్టుకోవాలి అనమాట. అది పెట్టుకోగానే మళ్ళీ త్వరగా కడిగేసుకోవాలి. అలా ఉంటాయి ప్రొసీజర్స్. మళ్ళీ పిహెచ్ఏ అలాంటి సిరమ్స్ ఉంటాయి, అవి కూడా అంటే ఏంటంటే పెట్టుకోగానే ఇది ఇంతే టైంలో పెట్టుకోవాలి, తర్వాత వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ వన్స్ అలా ఉంటాయి అన్నమాట సిరమ్స్. సో ఒకవేళ మీరు ట్రై చేస్తే ఏదన్నా చాలా రీసెర్చ్ చేసి ట్రై చేయండి. అండ్ దట్స్ ఇట్ అండి. ఇది మన వీడియో. ఇది హెల్ప్ అవుతుందని చేశాను. ఒకవేళ మీకు నిజంగా హెల్ప్ అవుతుంది, మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీకు ఎవరికైనా షేర్ చేయాలి అనుకుంటే, వాళ్ళకు కూడా అవసరం వస్తుంది అనుకుంటే షేర్ చేయండి. అండ్ ఏదైనా మీకు నెక్స్ట్ వీడియో దేని గురించి అయినా తెలుసుకోవాలి అనుకున్న, బ్యూటీ ప్రొడక్ట్స్ అయినా కూడా, లేదంటే డ్రెస్సెస్ అయినా, జ్యువెలరీ అయినా ఏదైనా కావాలి అనుకుంటే సజెస్ట్ చేయండి, నేను వీడియో తీయడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.